పార్లమెంట్ వరకు ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా హక్కులు ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రతి ఒక్కరు ఓటు ఇచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించడం హక్కు ఇచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మేము అందుకే చెబుతా ఉన్నాం, రాజ్యాంగం ఒక ఖురాన్ చదివినట్టు చదవాలి, ఒక బైబిల్ చదివినట్టు చదవాలి, ఒక భగవద్గీత చదివినట్టు చదవాలి. వాటికన్నా ముఖ్యంగా మత గ్రంథాల కన్నా కూడా అదే దేవుడు గుళ్ళ మీద, ఒక మసీదు మీద, ఒక చర్చి మీద, ఒక గుడి మీద దాడి చేసినా కూడా ఆ దేవుళ్ళు ప్రార్థిస్తే కాపాడతాడో కాపాడదో తెలీదు. కానీ భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని చట్టం ద్వారా నువ్వు కేసు పెడితే తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా శిక్షించబడతా ఉంటది. అంటే ఆ దేవుళ్ళు కూడా రక్షణ కల్పించేటటువంటి ఈ యొక్క రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కళ్ళ అవగాహన కలిగి ఉండాలి. అందుకే ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆగస్టు 3 నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. కనుక ప్రతి ఒక్క అంబేద్కర్ వారసులు, ప్రతి ఒక్క దళిత బహుజన పార్టీలో ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్క విద్యావంతులు కూడా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మార్గాన్ని మేము ముందుగా తీసుకొని ఈరోజు అంబేద్కర్ గారు చెప్పాడు, విద్యావంతులు ఉద్యోగస్తులు పే బ్యాక్ టు సొసైటీ. మీ జాతిని చైతన్యం చేయడానికి మీకు డబ్బులుంటే 10% కేటాయించండి, మీకు జ్ఞానం ఉంటే మీ జాతిని చైతన్యం చేయడానికి 10% కేటాయించండి, మీకు సమయం ఉంటే 10% కేటాయించమన్నాడు. దాన్ని తీసుకొని అంబేద్కర్ గారు ఇచ్చిన పే బ్యాక్ టు సొసైటీ అన్న మాట తీసుకొని ఈ రోజు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం మాలలు చేసి భారత రాజ్యాంగాన్ని పల్లిలో ఊరున ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలని చెప్పి రాజ్యాంగ పరిరక్షణ యాత్రకి పిలుపునిస్తూ థ్యాంక్ యూ అందరికీ దేవి. మిత్రులారా, ఈరోజు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారి ఆశయం కోసం, ఆయన లక్ష్యం కోసం, ఆయన చెప్పిన మాట కోసం ముందుకు రావడం చాలా హర్షణీయం. ఆగస్టు 3వ తేదీ ఆదివారం కుప్పం నుండి మొదలై ఇచ్చాపురంలో ముగించబడేటటువంటి భారత రాజ్యాంగ అవగాహన మరియు పరిరక్షణ యాత్రకి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ప్రారంభం నుండి చివరి వరకు ఉద్యోగ సంఘాలతో పాటు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కేడర్ మొత్తం పాల్గొంటుంది. భారత రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు కల్పించబడ్డాయి, సామాన్యుడికి, రైతుకి, వ్యాపారికి, వ్యవసాయదారుడికి ప్రతి ఒక్కరికి కల్పించిన హక్కుల్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజలు సామాన్యుడు రాజ్యాంగాన్ని తన ఇంట్లో పెట్టుకోవాలి, మనం పవిత్రమైనటువంటి మత గ్రంథాలను ఏ విధంగా పూజిస్తామో అంతకంటే గొప్పగా భారత రాజ్యాంగాన్ని పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు తెలియచెప్తూ, రాజ్యాంగం మీద అవగాహన కల్పిస్తూ, రాజ్యాంగం మీద చైతన్యం కలిగిస్తూ, రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సాగే ఈ యాత్రలో మేము పరిపూర్ణ మద్దతు ప్రకటిస్తామని, అదేవిధంగా అన్ని బహుజన భావజాలంతో ఉన్న రాజకీయ పార్టీలు, సంఘాలు అన్ని భేషజాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కలిసి భారత రాజ్యాంగ అవగాహన యాత్రలో పాల్గొని రాజ్యాంగాన్ని కాపాడుకుంటే అది తిరిగి మనల్ని కాపాడుతుందని అందరికీ తెలియజేస్తున్న మిత్రులారా, జై భీమ్. నా పేరు తులిబిల్లి అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిని. ఆగస్టు 3వ తేదీ నుంచి కుప్పం నుండి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రని ప్రారంభించబోతా ఉన్నాం. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని దళిత ప్రజా సంఘ నాయకులకి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులకి, అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అంబేద్కర్ వారసులకి సాధారణంగా జైలులతో స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఎందుకు చేయవలసి వచ్చింది అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈరోజు ఈ దేశంలో గమనించినట్లయితే దళితుల మీద అనేక మంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అనేక మంది దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా కనుమరుగైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కేవలం ఈ రోజు దళితులందరూ కూడా మంచి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో కానించి మన యొక్క అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి మహిళలకు కూడా హక్కులు ఇచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా తింటానికి అన్నం లేనటువంటి అంబేద్కర్ గారు
కేవలం అక్షరాలు నేర్చుకొని మాత్రమే ఈ యొక్క ప్రపంచ మేధావిగా మారగలిగాడు. ఆయన అందించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో మాకు దళితులకి ఈ దేశంలో ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అక్షరాలని ఆయుధంగా చేసుకొని ఈ రోజు దళిత బహుజనులందరూ కూడా చదువుకోవాలి. అదేవిధంగా దళిత బహుజనులు అంబేద్కర్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కాపాడుకోవాలి. ఆ రిజర్వేషన్లని ఇంకా పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలి. అదేవిధంగా వచ్చేసి అన్ని కూడా ఈ రోజుల్లో గమనిస్తూ ఉన్నట్టయితే అన్ని ప్రైవేట్ రంగం పరమవుతా ఉన్నాయి. ప్రభుత్వాలు అన్ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నాయి. కనుక తప్పనిసరిగా కూడా ప్రైవేట్ రంగాల్లో మా యొక్క ఎస్సీలకి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు పరచాలి. అదేవిధంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా 20% రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా వచ్చేసి ప్రతి ఒక్క ప్రజలకి ఈ దేశంలో ఉన్నటువంటి కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన